ఓవైపు మావోయిస్టు వారోత్సవాలు, మరోవైపు మన్యం. ఇటువంటి సమస్యాత్మక ప్రదేశంలో రెండవ విడత మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి పార్వతీపురం మన్యం జిల్లా బామిని వేదికైంది. ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసేందుకు మాత్రం పోలీసులు 1800 మంది పహారా. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమం అటువంటి ప్రదేశంలో జరగడం మాత్రం ఎటువంటి జరగకుండా ఈరోజు ఆ కార్యక్రమం 3.0 మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించినటువంటి పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మనతో ఉన్నారు. చూస్తే కనుక విద్యాశాఖ మంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి 3.0 మెగా టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ సక్సెస్కి ఏ అంశం దోహదపడింది? ఇటువంటి హైపర్ సెన్సిటివ్ జోన్లో ఆ కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఏంటి? జనరల్గా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు కూడా బామిని వచ్చారండి. వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు మనస్తత్వాలు కానీ వాళ్ళిద్దరికీ కూడా తెలుసండి. అలాగే మీరు అన్నట్టుగా హై టెన్షన్ జోన్ అయినా సరే మేము ఎప్పుడు కూడా మావోయిస్టులకు కానీ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మరి ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం చూస్తే ముఖ్యంగా నారా లోకేష్ గారు కానీ ఆయన స్పీచ్లో మీరు వింటే స్పష్టంగా ఏదైతే విద్య ఉందో విద్యలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారండి. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీటింగ్లో కూడా మాట్లాడారు. అలాగే సమూల మార్పులు తీసుకొస్తూ పిల్లలకి, తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఒక వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో మనోస్థైర్యం పెరుగుతుంది, అలాగే వాళ్ళ చదువు కూడా పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో నిన్న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ప్రైవేటు విద్య ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉందో దానికి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్య కూడా బలోపేతం చేయడానికి నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని కూడా తెలియచేయడం జరిగిందండి. హైపర్ సెన్సిటివ్ జోన్గా చెప్పుకున్నట్టు బామిన్లో ఈ కార్యక్రమం నిర్వహణ సజావుగా సాగుతుంది, ఎటువంటి అవరోధాలు ఎదురు కావన్నటువంటి ఒక సంకేతాల నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అడుగడుగున పోలీసులు పహారా ఉన్నప్పటికి కూడా అంత జనాలు ఓన్ కాడని కారణం అది కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి నమ్మకం అండి. ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు నిన్నను మెగా టీచర్స్ పేరెంట్స్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. నిన్న సుమారుగా ఒక 1800 మంది పోలీసులు కూడా ఇక్కడ పహారా కాశారండి. అయినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలవాలి, చూడాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున విజయవంతం అయిందండి. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఆ పార్టీ అధినేత ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మీకు మదనపాటు గురి చేసిందా? ఏమీ లేదండి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక డబుల్ ఇంజిన్ సర్కార్లా నడుస్తోందండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర కార్యక్రమానికి అటెండ్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం అటెండ్ అయ్యారు. అదే పవన్ కళ్యాణ్ గారు కనుక నిన్న బామిని సదస్సుకు వచ్చినట్టుంటే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఆనందించిన వ్యక్తులు మొదట మీరే ఉండరు. ఖచ్చితంగా ఆనందిస్తాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఆనందిస్తాను, ఎందుకంటే మా అధినాయకులు. అలాగే కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన వచ్చినా కూడా నాకు చాలా ఆనందం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకులు, ఆయన కూడా త్వరలో పాల్గొంటూ వస్తారు. ఖచ్చితంగా ఈ ప్రాంతం అన్న ఆయన కూడా అభిమానం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చాలా అభిమానం ఈ ప్రాంతం అన్నా సరే. ఇద్దరికి కూడా నాకు రెండు కళ్ళు లాంటి వారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో ఈ ప్రాంతానికి వస్తున్నారండి. కనుక నిన్న సభని అధ్యక్షత వహించినటువంటి నిమ్మక జయకృష్ణ ఒక టీడీపీ ఎమ్మెల్యే పాత్ర పోషించారా లేక ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పాత్ర పోషించారా? నేను గెలిచింది జనసేన పార్టీ తరపున. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది.
అటు తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే జనసేన పార్టీ కానీ, అలాగే బీజేపీ పార్టీ 3 పార్టీ వాళ్ళు కూడా నేను సమన్వయంతో తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా పైన ఉంది. ఖచ్చితంగా అందరూ నా వాళ్ళు. నేను గెలిచింది మాత్రం జనసేన పార్టీ తరఫున. అన్ని పార్టీ వాళ్ళు నా వాళ్ళే, ఎక్సెప్ట్ వైసీపీ తప్పించి. చూస్తే కనుక ఈ పర్యటన పాలకొండ అభివృద్ధికి ఏ మేరకు దోహదపడుతుంది? ఈరోజు సిఐ సదస్సు చూసాం, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. పాలకొండ వరకు వచ్చేసరికి అభివృద్ధి చేసేందుకు ఎటువంటి పరిశ్రమ వచ్చినా, విద్యాపరంగా కూడా వచ్చినా కూడా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు పాలకొండ అభివృద్ధికి ఏ అంశం మీకు దోహదపడుతుంది? ముఖ్యంగా ఇటువంటి గిరిజన ప్రాంతం, ఒక మారుమూల ప్రాంతానికి నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఒకటే అడిగాను నేను, అంటే నిన్న గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి గవర్నమెంట్ ప్రోగ్రాంలో అన్ని సమస్యల్ని ప్రస్తావించలేను కాబట్టి ఆయన విడిగా కలిసినప్పుడు ఖచ్చితంగా అన్ని సమస్యల మీద ప్రస్తావించాను. ముఖ్యంగా తోటపల్లి ఎడమ కాలువ కానీ, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ, ఈ ప్రాంతానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి అడిగానండి. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పటికే మీరు చూశారు ఈ ప్రాంతంలో రోడ్లు చూస్తే పూర్తి స్థాయిలో అన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేసుకున్నాం. గతంలో గుంతలతో ఉన్నటువంటి రోడ్లు ఈ ప్రాంతానికి ఉండేవి. మీరు ఈరోజు మీరు వీరఘట్ట నుంచి బామిని వరకు చూస్తే బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేసుకున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొత్తూరు నుంచి బామిని వెళ్ళాలంటే మరి చాలా ప్రమాదాలకు గురయ్యేవాళ్ళు ప్రజలు. కానీ నిన్న ప్రోగ్రాం జరిగింది, మీరే వచ్చారు ఆ ప్రోగ్రాంకి. మీరు చూస్తే బత్తిల వరకు కూడా బ్రహ్మాండమైన తారు రోడ్డు వేసాం. ఆ 5 ఏళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరూ చేయలేనటువంటి పనిని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఏదైతే కొత్తూరు నుంచి బత్తిల వరకు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డుకి నిధులు తెచ్చాను, ఆ నిధులతో ఆ రోడ్లను బాగు చేశాను. మరి నిన్నను ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం అయితే ప్రజలందరూ కూడా సంతోషంగా కొత్తూరు ప్రాంతం వాళ్ళు కూడా మరి బామిని వచ్చే ప్రోగ్రాంకి హాజరయ్యారు. అంటే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పైన పూర్తిస్థాయి దృష్టి మరి నేను ఎమ్మెల్యేగా నేను పెడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇస్తారు. నేను ఏవైతే అడిగానో ఇవన్నీ కూడా త్వరలోనే ఈ ప్రాంతానికి ఇస్తారండి. 2 పర్యాయాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ తరపు నుండి పోటీ చేసి ఓటమి చేసిన మీకు 2024 సార్వత్రిక ఎన్నికలు జనసేన తోడ్పాటు ఈరోజు నిమ్మక జయకృష్ణకి మళ్ళీ రాజకీయ పునర్జన్మ ఇచ్చే వేదిక అయిందంటే ఖచ్చితంగా దాన్ని నేను నిజంగా నిర్భయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున గెలిచాను. జనసేన బీ ఫార్మ్ ఇచ్చారు, జనసేన ఎమ్మెల్యేగా గెలిచాను. అలాగే తెలుగుదేశం పార్టీ తమ్ములు కానీ అన్నలు కానీ అందరూ సహకరించారు. అలాగే బీజేపీ వాళ్ళు సహకరించారు. అలాగే జనసేన మా కుటుంబ సభ్యులందరూ సహకరించారు. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రవాడిని అందరికీ అన్ని పనులు చేస్తానని తెలియజేస్తున్నాను. 17 నెలల పాలనలో ఇప్పటికీ ఎటువంటి భేదబాధ లేకుండా అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్తున్నారా? ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నేపథ్యంలో ఏవైనా కూడా ఇంకా పొలిపొచ్చులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. ఎక్కడైనా ఏ పార్టీ చిన్న చిన్న ఉంటాయి. ఖచ్చితంగా ఎక్కడైనా సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా సర్దుకొని మరి అవన్నీ కూడా త్వరలోనే ఒక సమన్వయ కమిటీ మీటింగ్ కూడా పెడతాను. అలాగే 3 పార్టీల నుంచి కూడా ఒక కమిటీ కూడా వేస్తాను. కమిటీ వేసి ఎక్కడ పొరపాటు లేకుండా 3 పార్టీలను కూడా ముందుకు తీసుకువెళ్తానని తెలియజేస్తున్నాను. చూస్తే కనుక బామిని వేదికగా జరిగినటువంటి 3.0 టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ మెగా సమావేశం మాత్రం సక్సెస్ అయింది. హైపర్ సెన్సిటివ్ జోన్గా చెప్పుకున్నటువంటి మావోయిస్టు ప్రాబల్యత ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టడం, అది రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి హాజరు కావడం, ఈ పరిణామాలన్నీ కూడా పాలకొండ ముఖచిత్రం మారేందుకు ఈ పర్యటన ఎంతకన్నా దోహదపడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి మాత్రం విన్నవించుకోవడం జరిగింది. కాకపోతే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేగా తమ పార్టీ అధినేత కనుక ఈ సమావేశంలో వచ్చి ఉండుంటే జనసేన పార్టీతో పాటు బీజేపీ, టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం ఉండేది. త్వరలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా పాలకొండలో ఉన్న నేపథ్యంలో పాలకొండకు మాత్రం మహర్దశ వచ్చే రోజులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం. మరి ఈ తరుణంలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కనుక పాలకొండలో జరిగితే పాలకొండకి ఎటువంటి నిధులు వెలువెత్తుతాయి, ఎటువంటి అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది అనే విషయం వేచి చూడాల్సిందే. పాలకొండ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ చంటిల్తో సత్యం. పాలకొండ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.